ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చేశాము. వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోకి వెళ్దాండి. హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్సిబుల్ మోటార్ మీటర్లో 12 amps చూపిస్తుంది. మోటార్ నుండి వాటర్ రావట్లేదు. ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నాను. మోటార్ బయటికి తీసాము. మోటార్ బాగుంది. పంప్ సెట్ జామ్ అయింది. పంప్ సెట్ నుండి ఈ జామ్ క్లియర్ చేయడానికి ఈ పద్ధతి యూజ్ చేశాము. ఈ ప్రాసెస్ని రీసైక్లింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల పంప్ సెట్ ఉన్న ఉసుక, మట్టి, చెత్త కానీ మొత్తం బయటికి వస్తుంది. పంప్ సెట్ మొత్తం జామ్ క్లియర్ అవుతుంది. పంప్ సెట్ ఓపెన్ చేయకుండా ఇలా కూడా ట్రై చేశాము. డ్రమ్లో నుండి మోటార్ బయటికి తీసి ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉందో. డ్రమ్లో నుండి మోటార్ బయటికి తీసి ఒకసారి చెక్ చేద్దాం. పంప్ సెట్ని కిందకి పైకి ఉంటుంటే చూడు చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. సౌండ్ కూడా టిక్ టిక్ సౌండ్ వస్తుంది. మోటార్కి పంప్ సెట్ మధ్యలో జాలి బిగిస్తున్నాము. ఓకే, జాలీతో పాటు ఈ మెస్ కూడా బిగించుకున్నామండి. దీన్ని ఎందుకు బిగిస్తామంటే మనకి మోటార్కి పంప్ సెట్కి మధ్యలో బిగిస్తాము. చెత్త, ఉసుక అలాంటివి ఏమి పోకుండా సేఫ్టీ కోసం పెడతాము. మెస్ బిగించటం అయిపోయింది. ఇప్పుడు మోటార్ని బోర్లోకి దించుదాము. మోటార్ని బోర్లోకి దించటం జరుగుతుంది. మోటార్ని పైపుని మొత్తం బోర్ లోపలికి దించేసాం. ఒకసారి మోటార్ రన్ చేద్దాండి. చూడండి ఫ్రెండ్స్, మోటార్ రన్ చేసాం. నీళ్ళు చూడండి అంత ఫ్రెష్గా వస్తుంది. అండ్ ప్రెజర్ కూడా చాలా బాగా వస్తుంది. పంప్ సెట్లో ఉన్న జామ్ మొత్తం క్లియర్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్.